దేవుని మహాకృపలో మనం 2024 సంవత్సరాన్ని మనం కంప్లీట్ చేసుకొని 2025 సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు మనకి కృప చూపారు. ఈ సంవత్సరం ప్రభు మనకి వాగ్దానం చేశారు, నేను వారి మీద కనికరపడుచున్నాను అని. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుని కనికరం మన మీద, మన కుటుంబాల మీద, మన చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగం, వ్యవసాయం, మన పిల్లలు చదువులు, ప్రయాణాల మీద నిలిచుండును గాక. దేవుని కనికరములో మనమందరం కూడా వర్ధిల్లుదుము గాక. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దానిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. మనుషులంగా ఒకవేళ మనం మాట ఇస్తే దాన్ని మనం నెరవేర్చలేకపోవచ్చు, మాట తప్పచ్చు. కానీ దేవుడు మాట ఇస్తే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. ఇచ్చిన మాట తప్పకుండా ఆయన మన జీవితాల్లో నెరవేరుస్తాడు. శారాను గురించి తాను చెప్పిన మాట ప్రకారం దేవుడు ఆమెను దర్శించాడు. ఏదైతే శారాను గురించి దేవుడు చెప్పాడు అదంతయు ఆమె జీవితంలో చేశాడు. అలాగే మన జీవితాల్లో దేవుడు చెప్పినది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. దేవుని వాగ్దానాలు ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా స్వతంత్రించుకుందుముగాక, వాటిని పొందుదుముగాక, వాటిని అనుభవించుదుముగాక. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి 2వ దినవృత్తాంతాల గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి గమనించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచన భాగాన్ని 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మీరు బైబిల్ తెరిచి అందరూ కూడా గమనించండి. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి మాటలను ఆధారం చేసుకొని ఒక మాట మీరు నాతో కలిసి చెప్పండి. మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని. మరొకసారి, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు హిజ్కియా ఒక దినాన తన దేశంలో ఉన్న ప్రజలందరినీ పోగు చేసి వారికి చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు.
ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకు తోడై ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎలా ఆయన మనకు తోడై ఉండబోతున్నాడంటే, మనకు సహాయము చేయడానికి, రెండవదిగా మన యుద్ధములను జరిగించటానికి ఆయన మనకు తోడై ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. ఏ పరిస్థితుల మధ్యన ఈ మాటలు హిజ్కియా తన ప్రజలకు చెప్తా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, 32వ అధ్యాయం 2వ వచన భాగంలో హిజ్కియా మీదకి, తన జనుల మీదకి, తన రాజ్యం మీదకి అషూరు రాజు తన సైన్యాన్ని పంపిస్తాడు. సన్హెరీబ్ దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి తన మీదకి ఎవరు వస్తూ ఉన్నారు? అషూరు రాజు తన పరివారముతో, తన అధిపతులతో, తన సైన్య బలముతో దండెత్తి వస్తూ ఉన్నాడు. తన మీదకి దండెత్తి వస్తున్న శత్రు బలాన్ని చూడటం లేదు, కానీ తన ప్రజలకు తను తెలియచేస్తున్న సమాచారం నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. 7వ వచనాన్ని మనం గమనిస్తే ఏమంటున్నాడు? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అషూరు రాజునైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. మన మీదకి దండెత్తొస్తున్న అషూరు దండు, అతని సైన్యము, అతని బలాన్ని బట్టి మీరు భయపడమాకండి, దిగులు పడమాకండి, విస్మయం చెందమాకండి. భయపడకుండా ఎలా ఉండగలం? విస్మయం నందకుండా ఎలా ఉండగలం? దిగులు పడకుండా ఎలా ఉండగలం? మన మీదకి దండెత్తి వచ్చినటువంటి రాజు చిన్న రాజు కాదయ్యా. ఒక గొప్ప రాజ్యాన్ని, ఒక గొప్ప సైన్యాన్ని, బలాన్ని కలిగినటువంటి రాజు. యుద్ధం చేయనక్కర్లా, వారి సైన్యమంతా మన దేశం మీద అలాగా వెళితే ఒకసారి ఏం మిగిలిదయ్యా? అంత గొప్ప సైన్యము వారిది. వారు దండెత్తి మన మీదకి వస్తూ ఉంటుంటే మనం ఎలా భయపడకుండా, ఎలా దిగులు పడకుండా ఎలా ఉండగలం? వారిని చూస్తేనే, వారిని కూర్చున్న సమాచారం వింటేనే గుండెలు అనిసిపోతూ ఉన్నాయి. తెలియకుండానే వెన్నులో వణుకొస్తూ ఉంది. ఎలా భయపడకుండా ఉండగలము అనేటువంటి ఆ మాటలకు సమాధానంగా హిజ్కియా ఏమంటున్నాడు తెలుసా? 7వ వచనంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. 2025 సంవత్సరంలో మొదటి ఆదివారము దేవుని సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని సేవకునిగా నేను మీకు చెప్తా ఉన్నాను, నీ మీదకు నీకు విరోధంగా లేచిన వారికంటే సహాయము నీకు ఎక్కువ సహాయము కలదు. ఇది దేవుని మాట అండి. ఎక్కువ సహాయము నీకు కలదు. ఎక్కువ సహాయం. హిజ్కియా ఏమంటున్నాడు తెలుసా? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఏ సంబంధమైనది అది?
మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడయున్నాడు. చప్పట్లు కొట్టేసేనా మనకి కనపరుద్దాం. మాంస సంబంధమైన అండ కాదు, మాంస సంబంధమైన బలము కాదు, మాంస సంబంధమైనటువంటి ఆధారము కాదు. ఇశ్రాయేలీయులకు ఆధారమైనటువంటి వాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడాయన, ఆయన మనకు తోడై ఉన్నాడు. మన మీదకి ఎవరైతే లేచారో వారి బలము, వారి సహాయము మాంస సంబంధమైనది. దానికంటే కూడా ఎక్కువ సహాయము మనకుంది. మన సహాయము ఎవరంటే మన దేవుడైన యెహోవా. ఈ 2025 సంవత్సరములో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధల్లో మన సహాయము ఎవరో తెలుసా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నుండి ఎక్కువ సహాయాన్ని మనం పొందుకోబోతున్నాం. అరాకొర కాదండి, కొద్ది గొప్ప కాదు, ఎక్కువ సహాయం యేసయ్య దగ్గర నుండి మనం పొందుకోబోతున్నాం. నమ్మితే 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా మరొకసారి చెప్పండి. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట మోషే 10 అద్భుతాలను దేవుని ద్వారా అక్కడ జరిగించాడు. ఐగుప్తు దేశమంతటికి తీర్పు తీర్చబడింది. ఐగుప్తు ప్రజలలో, పశువులలో తొలిచూలు హతము చేయబడింది. దేవుడు తన బాహుబలముతో ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు యొక్క దాసత్వంలో నుండి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు అధిపతిగా, నాయకుడిగా మోషే వారి ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. మోషే ఎదుట ఎర్ర సముద్రము పాయలయ్యింది. 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తోడై ఉన్న మోషే ఎదుట ఎర్ర సముద్రము నిలవలేకపోయింది. మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములను జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన మనతో వస్తూ ఉండగా, ఆయన మనకు ముందు నడుస్తూ ఉండగా, మనకు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాలు పాయలవబోతా ఉన్నాయి. నిజంగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా భయం వేసిందండి. ముందుకు వెళ్ళడానికేమో ఎర్ర సముద్రం, అక్కడ ఆగి ఉంటేనేమో తరుముతున్న ఫరో సైన్యం. ముందుకు వెళ్ళలేం, ఇక్కడ నిలిచి బ్రతకలేం. ఏంటి పరిస్థితి? దేవుడు చేసిన అద్భుతం. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2గా పాయలు చేశాడు. ఆరిన నేలన ఇశ్రాయేల్ ప్రజలను క్షేమంగా అద్దరికి తీసుకొని వెళ్ళాడు. వారిని తరుముతున్న ఐగుప్తు సైన్యమంతటిని కూడా ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాడు. ఈ సంవత్సరంలో ఒకవేళ మన ముందు అటువంటి పరిస్థితులు వస్తే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనకు ఎక్కువైన సహాయము ఉంది. ఏ సహాయం అది? ఎక్కువైన సహాయం. నిన్ను సముద్రాలను దాటించగలిగిన సహాయం,
నిన్ను తరుముతున్న శత్రువును, నిన్ను తరుముతున్న సమస్యలను నాడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసినట్లుగా ముంచివేయగలిగిన ఎక్కువైన సహాయము నీకుంది. అందుకనే హిజ్కియా అంటున్నాడు, దిగులు పడవద్దు, ధైర్యాన్ని మీరు విడిచిపెట్టవద్దు, విస్మయం చెందమాకండి. మన శత్రువు బలము అది మాంస సంబంధమైనది, వారి సహాయము భూ సంబంధమైనది. వారికంటే కూడా ఎక్కువ సహాయము మనకి కలదు. మన సహాయము ఎవరంటే మన దేవుడైన యెహోవా. మనకు సహాయము చేయడానికి, మన పక్షముగా యుద్ధములను జరిగించడానికి ఆయన మనతో కూడా ఈ సంవత్సరం అడుగులు వేయబోతున్నాడు. మనతో కూడా ఆయన నడవబోతున్నాడు. మనకు ముందుగా నడవబోతున్నాడు. సముద్రాలను పాయలు చేయబోతా ఉన్నాడు. శత్రువును అణిచివేయబోతా ఉన్నాడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు నమ్మారంట. ఇశ్రాయేలు ప్రజలు నమ్మారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ మొదటి ఆదివారమున దేవుడు మనకిస్తున్న ఈ సందేశ సారాంశాన్ని సంవత్సర కాలమంతా మన గుండెల్లో భద్రపరుచుకుందాం. మన ముందున్న ఏ సమస్యను బట్టి భయపడద్దు. మన ముందున్న ఏ శోధన బట్టి దిగులు పడద్దు. ఏ బలహీనత, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక సమస్యలు, దేనిని బట్టి నువ్వు విస్మయం చెందద్దు. నీ ధైర్యం ఒకటే, నాకు ఎక్కువ సహాయం ఉంది. నాకు సహాయము చేయడానికే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా పక్షంగా యుద్ధమును జరిగించడానికి ఆయన నాతో కూడా వస్తున్నాడు. ఈ ధైర్యంతో మన గుండెలు నింపబడునుగాక, మన హృదయాలు నింపబడునుగాక, మన మనసు నింపబడునుగాక. ఎవరైనా అడిగితే మీ ధైర్యం ఏంటని, నాకు ఎక్కువ సహాయం చేయడానికి, నా పక్షంగా యుద్ధము జరిగించడానికి నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. బంధువులు విడిచిపెట్టారా? స్నేహితులు దూరం అయ్యారా? తోబుట్టులు అనుకున్నటువంటి వారు కాస్త ఎడంగా ఉన్నారా? భయపడ మాకు. నిన్ను విడువక ఎడబాయిక నీతో కూడా నీ దేవుడు ఉన్నాడు. నీతో కూడా నీ దేవుడు అడుగులు వేస్తా ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన అడుగులు వేస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట హిజ్కియా చెప్తున్నాడండి. మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములను జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తోడై వారిని నడిపించిన దేవుడే. హిజ్కియా కాలంలో యూదా ప్రజలకు తోడై వారిని నడిపించిన దేవుడే. ఈ నూతన సంవత్సరంలో ఆయన మనకు కూడా తోడై ఆయన మనలను నడిపించబోతున్నాడండి. భయపడలా, దిగులు పడలా, విస్మయం చెందలా, కృంగిపోలా. అషూరు దండును బట్టి, శత్రు బలాన్ని బట్టి, సైన్యాన్ని బట్టి కృంగిపోలా. వారేం చేశారంటే దేవుని దగ్గర ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు, దేవుని సహాయాన్ని కోరుకున్నారు, దేవుని బలమును కోరుకున్నారు, దేవునికి అప్పగించారు. ఏం జరిగిందో తెలుసా? 32వ అధ్యాయము చూడండి మీరు, 21వ వచనం. యెహోవా ఒక దూతను పంపెను, అతడు అషూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అషూరు రాజు సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగి. ఎవరైతే నీ మీదకి లేస్తారో, ఎవరైతే నీకు విరోధంగా లేస్తారో,
నీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము నీ ఎదుట నిలవదు, అది వెనుతిరుగుతుంది, సిగ్గుపడి వెనుతిరుగుతుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురన్న వాగ్దానము, ఆ మాట ఈ సంవత్సరం మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ప్రతి సమస్య ఎదుట సింహము వలె ధైర్యముగా మనము నిలిచి ఉందముగాక. వచ్చింది వచ్చినట్లుగానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. దేవుడు ఒక్క దూతను పంపాడంట శత్రు దండులోనికి. ఆ దూత ఏం చేసింది? పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా, యూదా ప్రజల మీదకి, యూదా రాజ్యం మీదకి, రాజు మీదకి ఎవరైతే దండెత్తి వచ్చారో వారందరూ నాశనమైపోయారు. యూదా ప్రజలకి, రాజుకి, రాజ్యానికి దేవుడు గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని కలగచేశాడు. వీళ్ళు కత్తి పట్టి యుద్ధం చేశారా? డాలు పట్టి యుద్ధం చేశారా? బాణాలు వేశారా? యుద్ధ భూమిలో నిలిచారా? వీరి పక్షంగా ఎవరు చేశారు యుద్ధం? ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేశాడు. మనం పోట్లాడాల్సిన పని లేదు, మనం యుద్ధం చేయవలసిన పని లేదు. దేవుని పైన ఆధారపడి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన తట్టు చూస్తూ కనిపెట్టుకొని ఉండగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఈ సంవత్సరంలో ఎక్కువ సహాయాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోబోతున్నాం. ఎక్కువ సహాయాన్ని దేవుడు మనకు అందించబోతా ఉన్నాడు. ఎక్కువ సహాయము చెప్పండి అందరూ. ఎక్కువ సహాయము, ఎక్కువ సహాయం. నీకు కావలసిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. చాలు చాలు చాలు, లేదు ఇంకా సహాయం చేస్తా, ఇంకా సహాయం చేస్తా, ఇంకా సహాయం చేస్తానని దేవుడు నీతో కూడా రాబోతున్నాడు. ఆర్థికంగా ఆయన నీకు సహాయం చేయనుగాక. ఆరోగ్యపరంగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. సంతోష సమాధాన విషయంలో దేవుడు నీకు సహాయం చేయనుగాక. నీ చేతి పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో దేవుడు నీకు సహాయం చేయనుగాక. పిల్లల చదువు విషయాల్లో దేవుడు వారికి సహాయం చేయనుగాక. వారి వివాహ విషయాల్లో దేవుడు వారికి సహాయం చేయనుగాక. ఎక్కువ సహాయాన్ని దేవుని దగ్గర నుండి మనం పొందుదముగాక. ఎక్కువ సహాయాన్ని మనం దేవునిలో నుండి పొందుదముగాక. ఎక్కువైన సహాయము మనకు కలదు. భయపడమాకండి, భయపడమాకండి, భయపడమాకండి. మీ ముందు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయపడమాకండి, దిగులు పడమాకండి. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటి మీ ధైర్యం అంటే, మా దేవుడైన యెహోవా ఎక్కువ సహాయము చేయడానికి ఆయన మాకు తోడుగా ఉన్నాడు. మా యుద్ధములను జరిగించడానికి ఆయన మాకు తోడుగా ఉన్నాడు. ఎక్కువ సహాయం దేవుని దగ్గర నుంచి నేను పొందుకుంటాను. ఆయన చెయ్య లేనిది అంటూ ఏది కూడా లేదండి. ఏదైనా ఉందా చెప్పండి. యెహోషువ తరము, మోషే తరము గతించింది, యెహోషువ తరం వచ్చిందండి. వాస్తవానికి మోషే చనిపోయిన తర్వాత నాయకుడు, పెద్దవాడు, ప్రవక్త, దేవుని పక్షంగా నిలబడి ఎన్నో అద్భుత కార్యాలను జరిగించినవాడు చనిపోయాడు. ఇప్పుడు మన ముందు ఇంకా ప్రయాణం ఉంది, ఇంకా సాగవలసిన ప్రయాణం ఉంది. చేరవలసిన గమ్యానికి మనం నడవలసినటువంటి ఆ ప్రయాణం ఇంకెంతో ఉంది. ఆ ప్రయాణంలో యోర్దాను ఉంది, ఎరుకో ప్రాకారాలు ఉన్నాయి, శత్రు సేనలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని జయించాలి. యెహోషువ భయపడుతున్నాడు, నా వల్ల కాదు అంటున్నాడు. ఆ పరిస్థితులు దేవుడు ఏమన్నాడు? యెహోషువ భయపడమాకు,
మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను విడువను, నిన్ను విడువను. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన విడువడు, ఎడబాయడు. మోషేకు తోడై ఉన్న దేవుడే యెహోషువకు తోడై ఉన్నాడు. మోషే ఎదుట ఎర్ర సముద్రము పాయలయ్యింది. యెహోషువ ఎదుట యోర్దాను నది ఏకరాశిగా నిలిచింది. ఎగువ నుండి పారుతున్న ఒక ఒరవడి నది అది ఏకరాశిగా నిలిచిపోయిందంట, రెండుగా పాయలయ్యిందంట. దాని నడుమున ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ అద్దరికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. నేనేమంటానంటే మోషేకు తోడై ఉన్న దేవుడే, యెహోషువకు తోడై ఉన్న దేవుడే ఈ సంవత్సరం మనకు కూడా ఆయన తోడై ఉంటున్నాడు. మన ఎదుట ఉన్న యోర్దాను నది లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకరాశిగా ఆయన నిలిపేస్తాడండి. ఫోర్స్గా నీ మీదకి వస్తున్నట్టు నీకు అనిపిస్తుంది, కానీ దేవుడు అడ్డుకట్టేసి ఆపేస్తాడు. దాని నడుము దారేస్తాడు, నిన్ను నడిపిస్తాడు అద్దరికి. ఆయన నువ్వు క్షేమంగా అద్దరికి వెళతావండి. యోర్దాను నిన్ను ఆపలేదు, ఎర్ర సముద్రం నిన్ను ఆపలేదు. ఎరుకో ప్రాకారాలు నీ ఎదుట నేలమట్టం అయిపోతాయి. శత్రు బలమంతటి మీద కూడా ఆయన మనకు అధికారాన్ని ఇస్తాడండి. మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, ఈ మాట మీరు నోట్ చేసుకోండి, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు నోట్ చేసుకోండి, ఏదియు మీకెంత మాత్రమును, ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. ఏదియు ఎంత మాత్రం కూడా మీకు హాని చేయడానికి అవకాశము నేను ఇవ్వను. ఆ మాట చెప్తూ అంటున్నాడు ప్రభు, శత్రు బలమంతటి మీదంట ఆయన మనకేమిస్తున్నాడు? శత్రు మన ఎదుట నిలవచ్చాలడు. మనకు విరోధంగా లేచిన శత్రువు సిగ్గునొందుతాడు, సిగ్గుపడి వెనుతిరిగి వెళ్ళిపోతాడండి. ఈ సంవత్సరంలో దేవుని శక్తి బలమును మనం పొందబోతున్నాం. శత్రువు మీద అధికారాన్ని దేవుని ద్వారా మనం పొందబోతున్నాం. శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. మనం దేని విషయంలో దిగులు పడవలసిన అవసరత లేదు, దేని విషయంలో మనం భయపడవలసిన అవసరత లేదు, దేని విషయంలో మనం విస్మయం చెందవలసినటువంటి అవసరత లేదండి. గత సంవత్సరం గత కాలంలో ఒకవేళ దేని విషయాలను బట్టి, ఏ విషయాలను బట్టి నువ్వు దిగులు పడుతూ భయపడుతూ విస్మయం చెందుతూ అయ్యో అని ఒకవేళ నువ్వు కృంగిపోయావో, ఆ విషయాలలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిస్తున్న మాట, వాటిని అధిగమించడానికి, వాటిని దాటి వెళ్ళటానికి, వాటిని జయించడానికి, వాటన్నిటి మీద అధికారం ఇవ్వటమే కాదు, ఎక్కువ సహాయాన్ని నేను నీకు ఇస్తా ఉన్నాను. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కువ సహాయము దేవుని దగ్గర నుంచి మనం పొందబోతున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం, ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం
24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, ఎక్కువగా ఆశీర్వదించబడును. అందరూ ఆ వచన భాగాన్ని చూడండి. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఎవరిని గూర్చి? ఆషేరును గూర్చి. దేవుడు ఏమని పలుకుతా ఉన్నాడు? తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కువ సహాయము, రెండవది ఎక్కువగా ఆశీర్వదించబడతాం. ఈ నూతన సంవత్సరములో దేవుని నుండి ఎక్కువ సహాయాన్ని పొందుతాము. రెండవది ఏంటంటే మన సహోదరుల కంటే కూడా మనము ఎక్కువగా ఆస్వాదించబడతాం. ఎవరిని గూర్చి ఈ మాట చెప్పబడతా ఉంది? ఆషేరును గూర్చి ఈ మాట చెప్పబడతా ఉందండి. ఆషేరు అనగా సౌఖ్యము, సంతోషము. ఆ పేరునకు వచ్చే అర్థము, భావం సౌఖ్యము, సంతోషము. యాకోబు 12 మంది కుమారులు ఆషేరు ఒకడు. లేయా సంతానములో తన దాసి ద్వారా కలిగినటువంటి వ్యక్తి. ఈ ఆషేరును గురించి నేను 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం మీరు 13వ వచనం గమనించగలిగితే, లేయా అమ్మా ఇది అదృష్టమే కదా అనుకొని 30వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. నేను భాగ్యవంతురాలను అబ్బా మొత్తానికి తొదముట్టించారు. స్తోత్రం చెప్పండి. మరలా చక్కగా చదవండి. లేయాను నేను ఎవరంట? భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఏమని పేరు పెట్టింది అంటే, లేయా తన దాసి అయిన ఆమెను యాకోబుకి ఇస్తుంది. యాకోబు ద్వారా కుమారుడు పుడతాడు. లేయా సంతానంగా లెక్కించబడింది. ఈ బిడ్డ పుట్టినప్పుడు లేయా ఏమని మాట్లాడుతూ ఉంది? స్త్రీలు నన్ను గూర్చి ఒకవేళ మాట్లాడుకునేటప్పుడు నన్ను గూర్చి ఏమని మాట్లాడుకుంటారు? భాగ్యవతి, భాగ్యవంతురాలు, భాగ్యవతి, భాగ్యవంతురాలు అని అనుకుంటారంటండి. అంటే ఇప్పుడు ఆషేరు పుట్టినప్పుడు తల్లికి ఏం కలిగింది? భాగ్యము కలిగింది. భాగ్యవతిగా ఆమె పిలువబడింది. ఆషేరుని బట్టి తన తల్లికి ఏం కలిగింది? సంతోషం కలిగిందండి. ఏం కలిగింది? సంతోషం కలిగింది. నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టింది. ఆషేరును బట్టి తల్లి భాగ్యవతిగా, భాగ్యవంతురాలుగా పిలువబడింది. ఇక్కడ నేను మీకు ఒక్క మాట చెప్పి కొంచెం ముందుకు వెళతాను. మన సహోదరుల కంటే కూడా మనము ఎక్కువగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం.
అలా కోరుకుంటున్న మనము మనలను బట్టి మన తల్లిదండ్రులు ఏమవ్వాలి? భాగ్యవంతులు అవ్వాలి. అర్థమైందా? అంటే పిల్లలను బట్టి తల్లిదండ్రులకి సంతోషం కలగాలి. పిల్లలను బట్టి తల్లిదండ్రులకు ఒక మంచి పేరు రావాలి. పిల్లలను బట్టి తల్లిదండ్రులు కన్నీరు విడవకూడదు. పిల్లలను బట్టి తల్లిదండ్రులు దుఃఖపడకూడదు. పిల్లలను బట్టి తల్లిదండ్రులు వేదన చెందకూడదు. తల్లిదండ్రులను దుఃఖపెట్టే వారంగా వారికి కన్నీటిని మిగిల్చే వారంగా మనం ఉండకూడదండి. అషేరు జన్మించినప్పుడు లేయా మాట్లాడుతుంది, స్త్రీలు నన్ను గురించి ఇలా మాట్లాడుకుంటారు, నేను భాగ్యవంతురాలను, అటువంటి కుమారుని దేవుడు నాకు ఇచ్చాడు అని అతనికి ఏమని పేరు పెట్టిందంటే అషేరు అను పేరు పెట్టిందంట. మన సహోదరుల కంటే కూడా, ఇందాక మనం చదువుకున్న మాట ద్వితోపదేశ కాండంలో, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. తన సహోదరుల కంటే, తనకంటే ముందు పుట్టిన వారి కంటే అషేరు ఎక్కువగా దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నాడండి. మనం కూడా ఈ సంవత్సరంలో ఎక్కువగా మనం ఆశీర్వదించబడుదుముగాక, ఎక్కువగా ఆశీర్వదించబడుదుముగాక. ఎంతగా? మన సహోదరుల కంటే కూడా. ఎవరికంటే చెప్పండి? సహోదరుల కంటే కూడా మనము ఎక్కువగా ఆస్వాదించబడాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? స్వార్థంతోనో ఇంకో దాంతో కాదండి. దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. నిశ్చయముగా ఎక్కువగా మనము ఈ సంవత్సరము ఆశీర్వదించబడుదుముగాక. దేవుని దగ్గర నుండి హిజ్కియా ఎక్కువ సహాయాన్ని పొందడానికి హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన యుద్ధములను దేవునికి అప్పగించాడు. ఇప్పుడు అషేరు తన సహోదరుల కంటే కూడా ఎక్కువగా దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, అతన్ని బట్టి తల్లిదండ్రులకు ఏం కలిగిందంటే భాగ్యము కలిగింది. వారు భాగ్యవతులుగా మారారు. అషేరుని బట్టి తల్లి సంతోషిస్తూ ఉంది. మనల్ని బట్టి కూడా తల్లిదండ్రులు సంతోషించగలిగితే మన సహోదరుల కంటే కూడా దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఎవరు అనుకుంటున్నారా? తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నారా? ఎక్కువ సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం భూమి మీద బ్రతకాలి. దీర్ఘాయువుతో మనం బ్రతకాలి. దీర్ఘాయుష్మంతులంగా మనం భూమి మీద బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే దానికి ఒక చిన్న లాజిక్ ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానిస్తే, వారిని గౌరవిస్తే, వారికి సంతోషాన్ని మనం కలగచేస్తే మనకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. మనం జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. ఆశీర్వాదాలలో దీర్ఘాయువు అనేది ఒక ఆశీర్వాదం. తన సహోదరుల కంటే కూడా ఎక్కువగా ఆస్వాదించబడ్డాడంటే అండి, ఎక్కువగా ఆస్వాదించబడ్డాడు. ఎంత ఆశీర్వాదం! మనం ఇస్సాకును గురించి ఆది కాండంలో చదువుతాం. అతడు ఆ దేశమందున్న వాడే విత్తనాన్ని వేసాడంట. విత్తనాన్ని వేసి ఎంత ఫలాన్ని పొందాడు? 100 అంతల ఫలాన్ని పొందాడు. దేవుడు ఎలా ఆస్వాదించాడు? క్రమక్రమముగా అతనిని ఆస్వాదించాడు. గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొంది ఇస్సాకు ఆస్వాదించబడ్డాడండి. అతని ఆశీర్వాదానికి ఆ ప్రాంత ప్రజలకు ఏం కలిగిందో తెలుసా? అసూయ కలిగింది. ఏంట్రా,
నిన్న కాక మొన్న ఎట్టు వచ్చాడు, ఇంతగా దీవించబడ్డాడు. మన వాళ్ళు అంటారు సూదిలాగా వచ్చి ఎలాగైపోయాడంట, దబ్బడం లాగైపోయాడు. ఎక్కడి నుంచో వచ్చాడు, మన ప్రాంతంలో ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువగా ఎలా దీవించబడ్డాడు? లాజిక్ ఏంటో తెలుసా? ఇసాకు తన తల్లిదండ్రులను ఏం చేశాడు తెలుసా? సంతోషపెట్టాడు. ఇసాకును బట్టి అబ్రహాము, శారా ఎక్కడ కూడా దుఃఖపడినట్టు మనం బైబిల్ ఎక్కడ కూడా మనం చదవలేదండి. యాకోబు తన పిల్లల విషయమై ఏశావు, యాకోబు వీరు ఇద్దరిని మనం గమనించినప్పుడు ఇసాకు తల్లి రెబెకా ఏశావు భార్యను బట్టి వేదన చెందిందంట. వేదన చెందిందని దేవుని లేఖనాల్లో రాయబడ్డాయి. సో తల్లిదండ్రులను మనం దుఃఖపెట్టి వేదన పెట్టే వారంగా మనం ఉంటే దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ఇసాకు తన తండ్రి అబ్రహాము తన తల్లి అయినటువంటి శారాను ఎక్కడ బాధ పెట్టలా. తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా ఇసాకును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అన్య దేశంలో తన బంధువులు స్నేహితులు లేనటువంటి దేశానికి వెళ్ళిన కరువు కాలంలో కూడా అతడు విత్తనాన్ని వేస్తే దేవుడు ఎంతగా దీవించాడంటే 100 దీవించాడు. దేవుడు దీవించడానికి మన బంధువులతో సంబంధం లేదు, స్నేహితులతో సంబంధం లేదు, స్వస్థలంతో సంబంధం లేదు, మన బలము మన తెలివితో సంబంధం లేదు. దేవుడు మన ప్రవర్తనను చూసి మన ప్రవర్తన బట్టి ఆయన సంతోషించగలిగితే ఉన్నతంగా ఆయన మనలను దీవిస్తాడు. హల్లెలూయా. అషేరు అనగా సౌఖ్యము, సంతోషము. తనను బట్టి తన తల్లి సంతోషిస్తుంది. స్త్రీలు నన్ను భాగ్యవతి రాలు అని అనుకుంటారు అని సంతోషంగా తన కుమారునికి ఆ పేరు పెట్టిందంటండి. మన జీవితాల్లో కూడా మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఏమవ్వాలంటే సంతోషించాలి. వారిని బాధ పెట్టే వారంగా మనం ఎప్పటికీ కూడా ఉండకూడదండి. మనమే కొంచెం తగ్గుదాం, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎక్కువ సహాయము, రెండవది ఏంటి చెప్పండి? ఎక్కువ ఆశీర్వాదం. మాంస సంబంధమైన బాహు సహాయం కాదు మన సహాయం, పర సంబంధమైన దేవుని సహాయం మన సహాయం. మన ఆశీర్వాదం కూడా మన సహోదరుల కంటే కూడా ఎక్కువగా ఆయన మనల్ని ఆస్వాదించబోతున్నాడు. మన సహోదరుల కంటే కూడా ఆయన మన తలను ఆయన పైకెత్తబోతూ ఉన్నాడు, మనల్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు కదా, కరువులు ఆహార ధాన్యం కోసం యోసేపు అన్నలు అందరూ కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి ఐగుప్తు వచ్చారు. ఫస్ట్ టైము కాకుండా సెకండ్ టైం బెన్యామిన్ కూడా తీసుకొని వస్తారు ఆహారం కోసం. అప్పుడు తను వారికి పరిచయం చేసుకుంటాడు యోసేపు. అందరూ ఏడుస్తారు. తర్వాత చక్కగా వారందరికీ కూడా ఒక మంచి విద్య ఏర్పాటు చేస్తాడు యోసేపు. ఏర్పాటు చేసినప్పుడు అందరికీ వంతుల వారిగా వెళతాయంట ఆహార పదార్థాలు. బెన్యామిన్ దగ్గరకు వచ్చేటప్పటికి యోసేపు ఏం చేస్తాడో తెలుసా? 2 అంతలుగా అతనికి అన్నీ కూడా వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తాడు. ప్రతి కూర, ప్రతి కర్రీ, ప్రతి ఐటెం తన అన్నలందరికీ ఒక వంతు వస్తే బెన్యామిను దగ్గరికి 2 అంతులు వచ్చేస్తాయి. ఆ మాటలు అక్కడ వ్రాయబడ్డాయి ఆదికాండంలో. తన సహోదరులందరికంటే కూడా యోసేపు బెన్యామిన్కి ఏం చేశాడంటే 2 అంతలు ఇచ్చాడు.
యోసేపు బెన్యామీనుకి 2 అంతలకు పంపించినట్లుగా ఆషేరు విషయంలో దేవుడే 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 ఇన్నంతలని చెప్పలేనంతగా ఎక్కువగా అతన్ని దేవుడు ఆశీర్వదించాడంట. ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని, ఆ మాటను ఈ ఆదివారం ప్రభు మన ముందుకు తీసుకొచ్చి ఆషేరు వలె మనం కూడా మన సహోదరుల కంటే కూడా ఎక్కువగా మనము ఆశీర్వదించబడుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక. ఆస్వాదించబడాలి అంటే మనల్ని బట్టి మన కుటుంబాల్లో పెద్దలకి, తల్లిదండ్రులకి సంతోషం కలిగేటువంటి జీవితాన్ని, ఆ ప్రవర్తనను మనం కలిగి ఉందాం. మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏం చెప్తా ఉందంట? లేఖనము చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది లేఖనం? ఆయన ఎక్కువ ఏమిస్తాడు? కృప. ఎంతమందికి కావాలి? కొంచెం కావాలా, ఎక్కువ కావాలా? ఆయన ఎక్కువగా కృపను ఇచ్చును. మీరు గమనించారా? ఎక్కువ సహాయము, ఎక్కువగా ఆశీర్వాదము, ఎక్కువ కృప. దావీదు భక్తుడు పలికినట్లుగా నా గిన్నె నిండి పొరిలే ఆశీర్వాదము, పొరిలే సహాయము, పొరిలే దేవుని కృప మనలను ఆవరించునుగాక, మనలను బలపరుచునుగాక, మనలను నడిపించునుగాక, గమ్యానికి చేర్చునుగాక. ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఎవరికి ఇస్తాడు? అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. ఎక్కువ కృప కావాలంటే చిన్న లాజిక్ ఏంటంటే మనలో ఉన్న అహాన్ని కొంచెం మనం ప్రక్కకు నెట్టేయటమే. అహం అనే దానిని మనం కొంచెం మనలో నుండి తొలగిస్తే ఎక్కువ కృప దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలమండి. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట, వారికి దేవుడు విరోధిగా ఉంటాడండి. దీనులకేమో ఆయన కృపని ఇస్తాడు. దీనులు మనమే దేవుని దగ్గర తగ్గించుకోవడం. సామెతల్లో సొలొమోను ఒక మాట పలుకుతాడు. ఏమని పలుకుతాడంటే, నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు అహం అనేది ఒక మనిషిలో వస్తేనండి ఖచ్చితంగా పడిపోతారు. గర్వం అనేది ఒక మనిషిలోకి వస్తే ఖచ్చితంగా పడిపోతారండి. నేను ఎరిగాను, నేను గమనించాను, చాలామంది నేను చూశానండి. దీన స్థితిలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అక్కడి నుండి లేవనెత్తి దీవించి ఆస్వాదించి గొప్ప చేసి సమాజంలో గుర్తింపించి పేరును ఖ్యాతిని కలగచేస్తే, దీవించబడిన తర్వాత తెలియని ఒక అహం, ఒక గర్వం హృదయాల్లో చోటు చేసుకోగా సడన్గా వారి స్థితిగతులు మారిపోయినాయి. మరణానికి కూడా అప్పగించబడినటువంటి వారు ఉన్నారు.
దేవుని ద్వారా ఎక్కువ కృప మనం పొందుకోవాలంటే అహం అనేది మనలో నుండి తొలగించబడాలి. మనలోనికి దీన మనసు అనేది రావాలి. మనం ఏది కలిగి ఉన్నా, అది అధికారమా, ఆస్తిపాస్తుల, సాంపద్యమా, బలగమా, పిల్లల, వెండి బంగారాల, ఏదైనా సరేనండి, దాన్ని బట్టి మనం ఎక్కడ అతిశయించడానికి, అహాన్ని, గర్వాన్ని ప్రదర్శించడానికి లేదు. మనం కలిగి ఉన్న ప్రతి దాన్ని బట్టి మనం తగ్గించుకొని మనం దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. రెప్పపాటులో స్థితిగతులు మారిపోతాయండి. నెబుకద్నెజరు నా 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 అన్నాడు. చూస్తారు మీరు ఆ మాట? దానియేలు గ్రంథము, దయచేసి అందరూ మీరు ఈ మాట చూడండి. 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము, గమనించండి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఎలయనగా, రాజాగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని ఏమనుకున్నాడంట? నా బలాధికారము అనుకున్నాడంట. అంటే బలము నాది, బలం ఆయనదా? బలం ఎవరిది చెప్పండి? దేవునిది. దావీదు ఏమన్నాడో తెలుసా? 18వ కీర్తనలో, యెహోవా నా బలమా. దేవుని బలముగా ఆధారం చేసుకొని తను తగ్గించుకున్న దావీదును దేవుడు హెచ్చించి ఉన్నత స్థలాలలో దావీదును దేవుడు నిలబెట్టాడు. ఉన్నత స్థలాల్లో నిలిచిన నెబుకద్నెజరు తనున్న స్థాయిని బట్టి గర్వించాడు, తనున్న స్థానాన్ని బట్టి అతిశయించాడు, అహం కలిగి ప్రవర్తించాడు. దేవుడు ఎక్కడికి దించాడో తెలుసా? అడవిలో జంతువులు గడ్డి మేసినట్లు అతడు 7 కాలాలు గడ్డిని మేసాడంట. తనకు అర్థమయ్యే వరకు. ఏం అర్థం అవ్వాలి? మానవుల రాజ్యము పైన ఎవరు అధికారి? సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించెనో వానికే ఇస్తాడు. బలం ఆయన దగ్గర ఉంది, సామర్థ్యం ఆయన దగ్గర ఉంది, తెలివి ఆయన దగ్గర ఉంది, జ్ఞానం ఆయన దగ్గర ఉంది, కృప ఆయన దగ్గర ఉంది. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికి ఇస్తాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? అహంకారులను ఎదిరించి దీనులకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు దీనుడుగా మారిపోతే ఆయన నీకు ఎక్కువగా కృపిస్తాడు, ఎక్కువగా కృపనిస్తాడు ఆయన. నెబుకద్నెజరు గడ్డి తిన్నాడండి 7 కాలాలు. 7 కాలాలు గడ్డి తిన్నాడు. నాబాలు తెలుసు కదా మనకి, అబిగయీలు భర్త. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? మాటల్లో గర్వం, మాటల్లో గర్వం. ఏమయ్యింది? తెల్లారే జబ్బు పడ్డాడు, 10 దినాలకు చనిపోయాడు. చనిపోవడానికి 10 దినాలు కూడా అవసరమా చెప్పండి? మన జీవము ఏ పాటిది? మన జీవము ఏ పాటిదండి? అషూరు కూడా హిజ్కియాను గురించి తన
ఇశ్రాయేల్ యూదా ప్రజలను గురించి గర్వించి మాట్లాడాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరి మీద నీవు రంకెలు వేసితివి, ఎవరిని నీవు దూషించితివి? ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవునే కదా. ఏమన్నాడు తెలుసా? నీ ముక్కునకు నేను గాలం వేసి నిన్ను నేను పక్కకు మళ్ళిస్తానన్నాడు. మాటల్లో గర్వం, మాటల్లో అహం, చూపుల్లో గర్వం, చూపుల్లో అహం, ప్రవర్తన విధానాల్లో గర్వం, అహం, ఇవన్నీ ఈ సంవత్సరం యేసు నామములు మనలో నుండి కొంచెం పక్కకి వెళ్ళిపోవునుగాక. దీన మనసు, తగ్గించుకునే మనసు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. నేను ఒక మాట చదివానండి, అది భలే ఉంది. బక్కవాడిని బలవంతుడు కొడితేనంట బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడంట. అర్థమైందా? బక్కవాడిని బలవంతుడు కొడితే గర్వంతో, బలవంతుడిని ఎవరు కొడతారు? భగవంతుడు కొడతాడు. కొన్ని కొటేషన్స్ చాలా అనుభవంతో పెద్దవాళ్ళు రాస్తారు. వాటి వెనుక చాలా భావం ఉంటుందండి. ఆ భావాన్ని మనం తీసుకొని కొద్దిగా మనలో కొంచెం మార్పు చేర్పులు చేసుకోగలిగితే ఎంతగానో దేవుని కృపను మనం పొందగలం. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన మనకు ఎక్కువ కృపను ఇస్తాడంట. ఆ ఎక్కువ కృపను మనం పొందుకోవాలంటే, మనం ఏం చేయాలి? అహాన్ని మనము విడిచిపెట్టి దీన మనస్సును మనము కలిగి ఉండాలి. నోవాహు అని చెప్పండి. ఏం పొందుకున్నాడు నోవాహు? కృప పొందుకున్నాడు. ఆదికాండం మీరు చూడండి, అందరూ కూడా. ఆరో అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏం పొందుకున్నాడు? చెప్పండి, అందరూ ఏం పొందుకున్నాడు? కృప. నోవాహు కాలంలోనే జలప్రళయం వచ్చింది, ప్రజలందరూ చనిపోయారు. నోవాహు మాత్రం కాపాడబడ్డాడు. జలప్రళయము నుండి నోవాహును, అతని కుమారులు, కోడళ్ళు, కుటుంబాన్ని కాపాడింది కృప. దేవుని ఉగ్రతలో నుండి, ఉపద్రవాల్లో నుండి, భయంకరమైన నాశనము, తెగులు, అపాయాల్లో నుండి మనల్ని కాపాడేది కృప. ఆ కృపను మనం పొందుదుముగాక, కృపలో భద్రపరచబడుదుముగాక. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దానికి కారణం ఏంటంటే నోవాహు దీన మనస్సు కలిగిన వాడు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు మీరు అని అంటారా? ఆ దినాల్లో నోవాహుకు దేవుడు తన స్వరాన్ని వినిపింపచేశాడు. నోవాహు భూమి మీద ప్రజలు వారి చెడుతనం భయంకరంగా విస్తరించింది. జల ప్రళయముతో నేను దేశాన్ని నాశనం చేయబోతున్నాను, నీవు నీ ఇంటి వారు రక్షించబడినట్లుగా ఓడను నిర్మించు అని దేవుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు నిర్మించాడు ఆ ఓడ? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? దేవుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా నోవాహు 120 సంవత్సరాలు దేవుని మాట ప్రకారంగా అతడు ఆ ఓడను నిర్మించాడు. నోవాహు బలము ఖర్చు అయింది, నోవాహు తెలివి జ్ఞానం ఖర్చు అయింది, నోవాహు ఆస్తి ఖర్చు అయింది, సమయము ఖర్చు అయింది. ఒక ప్రక్కన ఖర్చు అవుతున్నాడు, మరొక ప్రక్కన అందరూ వచ్చి అవమానపరుస్తున్నారు, గేలి చేస్తున్నారు. నీకు పిచ్చి పట్టిందా? ఓడ నిర్మిస్తున్నావు ఎందుకు? జలప్రళయం రాబోతా ఉందా? ఆకాశం నుండి వర్షం కురవబోతుందా? మనమందరం మునిగిపోబోతున్నామా?
నీ ఒక్కడివే నీ భార్య పిల్లలతో ఓళ్ళకెళ్ళి నీ ఒక్కడివే రక్షించబడతావా, చూస్తాంలే ఇటువంటి మాటలు. ఎన్ని సంవత్సరాలు పడ్డాడు? 120. బా, ఒక్క సంవత్సరం దేవుని మాట ప్రకారంగా నడవడానికి ఎన్ని ఒడిదుడుకులో. ఒక 4-5 సంవత్సరాలు దేవుని చిత్తంలో నడిపించబడడానికి ఎన్ని ఒడిదుడుకులో. ఎన్నిసార్లు పడుతున్నాం, ఎన్నిసార్లు లేస్తున్నాం, మనం ఎన్నిసార్లు మార్గంలో నుండి తొలగిపోతున్నాం, మరలా మార్గంలోకి వస్తున్నాం. ఆయన తన వాత్సల్యతను బట్టి మన మీద ఆయన తన ప్రేమను కనికిరాన్ని చూపుతూ ఉన్నాడు. కానీ 120 సంవత్సరాలు నోవాహు దేవుని మాటలో నుండి పక్కకు తొలగల. పని ఆపాడా? ఎప్పుడైనా ఆపాడా? కాదన్నాడా? కుదరదయ్యా అన్నాడా? నా వల్ల కాదయ్యా అన్నాడా? బా, ఎంత ఓపిక, ఎంత ఓర్పు, ఎంత సహనం, దేవుని మాట ప్రకారంగా చేయడానికి ఎంత సమర్పణ, ఎంత త్యాగము తడుగులు వేశాడు. మారు మాట చెప్పలేదండి దేవునికి. ఇంకా అంతకంటే ఇంక తగ్గించుకోవడం ఏముంటుందండి? అంతగా దీన మనసుతో దేవుని మాటను అనుసరించి 120 సంవత్సరాలు దేవుని పనిలో ముందుకు వెళ్ళాడు నోవాహు. అందుకనే దేవుడు నోవాహు ఏమిచ్చాడు? కృప ఇచ్చాడు. ఎంత కృప అంటే, జల ప్రళయములు అందరూ చనిపోతున్న నోవాహు తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, రక్షించాడు. నోవాహు సంతానము ద్వారానే భూమి మీద మరలా ప్రజలందరూ కూడా విస్తరించారు. ఫస్ట్ ఆదాము నుండి భూమి మీద ప్రజలు విస్తరించారు. ఆదాము నుండి వచ్చిన సంతానములో ప్రజలందరూ జలప్రళయంలో చనిపోతే మరలా నోవాహు సంతానములో నుండి దేవుడు ప్రజలను విస్తరింపచేశాడు. ఎంత కృప ఇచ్చాడండి నోవాహుకి దేవుడు. ఈ రోజున ఎక్కువ కృప మనం పొందుదముగాక. ఎక్కువ కృప పొందితే మనం కాపాడబడతాం, సంరక్షించబడతాం. కీడుకు, ఉపద్రవాలకు, నాశనానికి, అపాయాలకు, ప్రమాదాలకు మనం అప్పగించబడం. నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిన అపాయము నీ యొద్దకు రాదండి. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. కృపలో మనమందరము కాపాడబడినట్లుగా ఈ సంవత్సరం ఎక్కువ కృప పొందుదుముగాక, ఎక్కువ కృప పొందుదుముగాక. ఆ కృపే అమరత్వానికి మనలను సిద్ధపరుస్తుంది. మొదటిది ఏంటి చెప్పండి? ఎక్కువ సహాయం. రెండవది ఎక్కువగా ఆశీర్వదించబడటం. మూడవది ఎక్కువ కృప. ఆయన మనకు ఎక్కువగా కృపను అనుగ్రహిస్తాడు. ఇంతవరకు చాలకుండా అరాకొరగా సాగిన మన జీవితాలలో ఈ సంవత్సరం ఆయన కనికిరం మన మీద నిలిచి ఉండగా, ఆ కనికిరములో నుండి దేవుని దగ్గర నుండి ఎక్కువ సహాయాన్ని మనం పొందబోతున్నాం. ఎక్కువగా మనం ఆస్వాదించబడబోతున్నాం, ఎక్కువగా కృపను అనుభవించబోతున్నాం. ఎక్కువ 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 సమృద్ధిని మనం చూడబోతున్నాం. అరాకొరకి అడగద్దు మనం, అరాకొరగా ఇంకా దేవుని దగ్గర మనం అడగద్దు. ఏదైనా ఎక్కువగా గిన్నె నిండి పొర్లి పారేటట్లుగా అంత ఎక్కువ దీవెన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం మనమందరం కూడా నింపబడుదుముగాక, నడిపించబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్ల వంచండి, కళ్ళు మూయండి. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. మన చేతులు ఆకాశం తట్టెత్తుదాం.
మన మీదకి మనకు విరోధంగా ఏ శత్రువు అయితే లేచాడో, ఏ విరోధి అయితే లేచాడో, ఏ సమస్యలైతే లేచినాయో అవన్నీ అణచివేయబడతాయి. మనకు విరోధంగా లేచినటువంటి శత్రువుకునే సహాయం కంటే కూడా మనకి ఎక్కువ సహాయం, వారి సహాయము, వారి అండాది మాంస సంబంధమైనది. మనం కలిగి ఉన్న సహాయము, మన అండ మన దేవుడైన యెహోవా. మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములను జరిగించడానికి ఆయన మనకు తోడై ఉంటున్నాడు. చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందా, నోరు తెరిచి అడుగుదా. దేవుని సేవకునిగా నేను మీకు చెప్తున్నాను, ఈ సంవత్సరం నీకు ఎక్కువ సహాయము చేయడానికి, నీ పక్షంగా నిలిచి యుద్ధములను జరిగించడానికి మన దేవుడు మనకు తోడై ఆయన మనతో రాబోతున్నాడు. నీ ముందున్న ఏ పరిస్థితిని బట్టి దిగులు పడమాకు, భయపడమాకు. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, పిల్లలు, భర్త, చేతి పని, వ్యాపారం, ఉద్యోగం, ఎక్కడ నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో, ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో, ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నావో, దానిని బట్టి నువ్వు భయపడమాకు, దానిని బట్టి నువ్వు దిగులు పడమాకు, విస్మయం చెందమాకు. నీ చేతి పనిలో నీతో కూడా నీ దేవుడు రాబోతున్నాడు. నీ వ్యాపారంలో దేవుడు నీతో కూడా రాబోతున్నాడు. నీ ఉద్యోగాల్లో దేవుడు నీతో కూడా రాబోతున్నాడు. నీ చదువుల్లో దేవుడు నీతో కూడా రాబోతున్నాడు. నీ కుటుంబంలో నీతో కూడా దేవుడు నివసించబోతున్నాడు. నీకు ఎక్కువ సహాయము చేయడానికి, నీ పక్షంగా యుద్ధములను జరిగించడానికి ఆయన నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు. నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మన పక్షముగా యుద్ధము జరిగించువాడు మన దేవుడైన యెహోవాయే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. ఎక్కువ సహాయాన్ని మనం పొందబోతున్నాం. మన సహోదరుల కంటే కూడా ఎక్కువగా మనం ఆస్వాదించబడబోతున్నాం. ఎక్కువ కృప పొందబోతున్నాం. కృప కలుగునుగాక. కృప మిమ్మల్ని ఆవరించునుగాక. కృప మిమ్మల్ని కాపాడునుగాక. కృప మిమ్మల్ని సంరక్షించునుగాక. కృప మిమ్మల్ని నడిపించునుగాక. కృప. అందరం ఒకసారి మన చేతులు పైకెత్తుదాం. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా చెప్దాం. యేసయ్యా యేసయ్యా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా యేసయ్యా అర్హునిగా మార్చెను. అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ హస్తపు నీడకు పరిగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదా కృపయన్నడు కాచుకొనేదా కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా అందరం చెప్దాము. యేసయ్యా 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 నీ హస్తపు నీడకు పరిగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరిగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదా కృపయన్నడు కాచుకొనేదా కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా
అర్హునిగా మార్చెను, అర్హునిగా మార్చెను. అయ్యా నీ కృప నన్ను అర్హునిగా మార్చింది, మీ సన్నిధిలో నిలవబడుటకు అర్హునిగా మార్చిందయ్యా. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి అర్హునిగా మార్చిందయ్యా. అమరత్వానికి నన్ను అర్హునిగా మార్చింది నాయన. ఎక్కువ సహాయాన్ని పొందడానికి అర్హునిగా మార్చింది నాయన. ఎక్కువగా ఆశీర్వదించబడడానికి అర్హునిగా మార్చింది నాయన. ఉపద్రవాల నుండి కాపాడబడడానికి అర్హునిగా మార్చిందయ్యా. కృప కృప కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపయ్యా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపయ్యా, నీ కృపయ్యా, నీ కృప, నీ కృప. ఈరోజు నేనేమై ఉన్నానో నీ కృప తండ్రి. ఈరోజు నేనేమై ఉన్నానో నీ కృపయ్యా. ఈరోజు నేను ఏది కలిగి ఉన్నానో అది నీ కృపయ్యా. నా జీవము నీ కృపయ్యా, నా మనుగడ నీ కృపయ్యా. నన్ను అర్హునిగా మార్చింది నీ కృపయ్యా. నీ కృప కొరకే స్తోత్రమయ్యా, నీ కృప కొరకే వందనాలు తండ్రి. కృప 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 కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందా. అందరం తలల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. ఈ దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి. మందిర ఆవరణంలో నిలిచిన, మోకరిల్లిన, లైవ్లో ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి విషయంలో మీ ఎక్కువ సహాయం, ఎక్కువ ఆశీర్వాదం, ఎక్కువ కృపనిచ్చి బలపరచండి, నడిపించండి, తోడై సహాయం చేయండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితంగా చేసి దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం మరొకసారి చెప్దాం ఆమేనని. ఇంకొకసారి చెప్దాం.